ప్రతిష్టాత్మకమైన ఎస్వీబీసీ చైర్మన్ నియామకంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పదవి కోసం సినీ ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సైతం సీఎం చంద్రబాబుకు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తోంది. గత టీడీపీ హయాంలో ఎస్వీబీసీ చైర్మన్ గా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు అవకాశం దక్కింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ నటుడు పృథ్వీని ఆ స్థానంలో నియమించారు. కానీ ఆయనపైన ఆరోపణలు రావడంతో తప్పించారు. ప్రస్తుతం ఈ పదవి కోసం సినీ ప్రముఖులు మురళీమోహన్, అశ్విని దత్, రాజేంద్ర ప్రసాద్ పేర్లు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. అయితే ఎస్వీబీసీకి సంబంధించి అయితే మాత్రం దీంట్లో కొన్ని కీలకమైనటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. అవి కూడా నామినేట్ పోస్టులకు సంబంధించి. ఇంతకు ముందుగా అయితే మాత్రం గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక సినీ పరిశ్రమ నుంచి కూడా రాఘవేంద్రరావుని మొదటగా అయితే ఎస్వీబీసీ చైర్మన్ గా అయితే చేశారు. దాని తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పృథ్వీరాజును కూడా దీనికి ఎస్వీబీసీ ఛానల్ కు సంబంధించి చైర్మన్ గా కూడా నియమించారు. అలాగే ఒక టీటీడీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నామినేట్ పోస్ట్ లో కూడా ఎస్వీబీసీకి సంబంధించి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్, అలాగే డైరెక్టర్ ఇలాంటి పోస్టులు కూడా చాలా వరకు ఉండటంతో కూడా టీటీడీ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత యొక్క నామినేట్ పోస్టులకు అయితే మాత్రం భర్తీ చేస్తూ వస్తుంది. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చే దాంట్లో కూడా మొన్నటికి మొన్న ఒక టీటీడీ చైర్మన్ పదవి భర్తీ చేసినటువంటి పరిస్థితి. ఇక 1.5 సంవత్సరంగా అంటే ఒక 1.5 సంవత్సరంగా కూడా ఎస్వీబీసీకి సంబంధించినటువంటి డైరెక్టర్, చైర్మన్ పోస్టులు అయితే ఖాళీగానే ఉన్నాయి. దాని భర్తీ కోసం అయితే మాత్రం ఇప్పుడు సన్నాహాలు అయితే జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికైతే మాత్రం ఇంతకు ముందుగా దీంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇంక పృథ్వీరాజుని అయితే మాత్రం ఒక ఎస్వీబీసీ చైర్మన్ గా అయితే పెట్టారు. ఒక చైర్మన్ గా పెట్టిన తర్వాత కూడా తన మీద కొన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత తనే ఒక రాజీనామా కూడా చేసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని ద్వారా ఇప్పుడు మళ్ళీ పృథ్వీరాజ్ అయితే మాత్రం ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దానికి ముందు నుంచి కూడా జనసేనకి సపోర్ట్ చేస్తూ కూడా జనసేనలో కూడా కొన్ని కీలకమైనటువంటి పనులు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత కూడా ఇక ఎస్వీబీసీకి సంబంధించి అయితే మాత్రం కొంతమంది సినీ నటుల పేర్లు అయితే మాత్రం బయటకు వస్తా ఉన్నాయి. దీనిలో మెయిన్ గా అయితే మాత్రం రాజేంద్ర ప్రసాద్, ఇక అశ్విని దత్ అయితే మాత్రం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్వి ప్రసాద్, సినీ పరిశ్రమల నుంచి వీళ్ళ పేర్లు అయితే ఎక్కువగా తెర మీదకి రావడంతో పాటుగా అంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే మాత్రం రాఘవేంద్రరావుని అయితే మాత్రం ఒక ఎస్వీబీసీకి సంబంధించి చైర్మన్ గా చేశారు. ఎందుకంటే ఒక సినీ పరిశ్రమ నుంచి అయితే మాత్రం ఎస్వీబీసీ ఛానల్ కి అయితే వస్తే దీని నుంచి ఒక సినీ నాలెడ్జ్ అయితే ఉంది కాబట్టి టీవీకి సంబంధించి కూడా దేవుణ్ణి ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి మంచి మంచి కార్యక్రమాలు ఇటువంటి చేస్తారు అనేసి కూడా భావిస్తూ వాళ్ళని మాత్రమే ఇచ్చే విధంగా కూడా అవకాశాలు ఎక్కువగా ఉందనేసి ఇప్పటి వరకు చూస్తున్నారు. కాకపోతే మురళీమోహన్ కూడా ఇంత ముందుగా టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలి అనేసి కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. దాని ద్వారా అది తక్కకపోవడంతో కూడా ఇప్పుడు ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా ఇవ్వాలి అనేసి కూడా ఇప్పుడు ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ కూడా ఇప్పుడు ఒక టీటీడీ చైర్మన్ కలవడం కానీ, ఒక సీఎం చంద్రబాబు నాయుడు కలవడం కానీ, ఇలాగ ముఖ్య నాయకులంతా కూడా కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ పేరు కూడా ఇప్పుడు తెర మీదకి రావడంతో పాటుగా కొద్దిగా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఈ యొక్క పోస్ట్ ని అయితే నామినేట్ పోస్ట్ ని సినీ పరిశ్రమ నుంచి ఇస్తారా, లేదా వేరేటువంటి పదవుల నుంచి తీసుకునేటువంటి వాళ్ళకి ఏమైనా ఇస్తారా అనేసి కూడా చూస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మాత్రం గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా ఇప్పుడు కూడా ఈ యొక్క ఎస్వీబీసీ ఛానల్ సంబంధించి అయితే మాత్రం సినీ పరిశ్రమ నుంచి మాత్రమే తీసుకునేటువంటి వ్యక్తులు అయితే కనిపిస్తా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సినీ పరిశ్రమ నుంచి తీసుకుంటే రాబో రోజుల్లోనూ మరి ఇప్పుడుకి కూడా ఎస్వీబీసీని మరింత విస్తృతంగా కూడా ప్రచారం చేయడానికి కానీ, ఆ కార్యక్రమాలు భక్తులకి చూపించడానికి ముందుండే పాత్ర కూడా పోషించడంలో కూడా ఈ యొక్క సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే మాత్రం దీనికి న్యాయం చేస్తారా అనేది కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అందులో అలాగే కూడా ఇప్పటికి
ఈ యొక్క సినీ పరిశ్రమ నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక చిరంజీవి, బాలకృష్ణ లాంటి వీళ్ళ పేర్లు అయితే మాత్రం అంటే వాళ్ళకి సిఫార్సు చేసినా కూడా అంత పెద్ద స్టార్లు అయితే మాత్రం యొక్క ఎస్వీబీసీ చైర్మన్ పదవులు కూడా తీసుకుంటారా లేదా అనేసి కూడా ఒక అనుమానం కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కువగా అయితే మాత్రం ఒక రాజేంద్ర ప్రసాద్ కానీ ఎన్వి ప్రసాద్ పేరు అయితే మాత్రం ఎక్కువగా ఉంది. అలాగే ఒకసారిగా ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేకి కూడా పృథ్వీరాజు వచ్చి ప్రచారం చేసినప్పుడు చెప్పారు, అంటే నేను కావాలనేసి అంటే పృథ్వీరాజు ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు నన్ను కావాలనేసి వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేసి తీసేశారు. ఇప్పుడు నేను జనసేనలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక రోజైనా సరే ఎస్వీబీసీ చైర్మన్ గా నేను ఉండాలి, దీనికోసం ఎంతవరకైనా చేస్తాను, సార్ను కూడా అంటే పవన్ కళ్యాణ్ కూడా నేను వేడుకుంటాను అనేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ పృథ్వీరాజుకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, కాకపోతే తన మీద ఇంతకు ముందు ఉన్నటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి కాబట్టి తనను కూడా పక్కన పెట్టినట్టుగా కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా కూడా ఒక ఎస్వీబీసీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవి అయితే సినీ పరిశ్రమలో అయితే మాత్రం రాజేంద్ర ప్రసాద్ కే ఎక్కువగా దక్కేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్.